అందం ఆనందం. ఓ ఊళ్ళో ఓ కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో 2 నాగళ్ళు చేశాడు. మొదటి నాగలి నన్నెవరికైనా అమ్మివేయి, పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపడతానంది. రెండో నాగలి మాత్రం నన్నెవరికీ అమ్మవద్దు, నీ దగ్గరే ఉంటాను, నేను పని చేయలేను అంది. అవి కోరినట్లే కమ్మరి మొదటి నాగల్ని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో నాగల్ని తన సాలలో ఓ మూలగా పడేశాడు. కొంతకాలానికి ఏదో పని మీద రైతు నాగలి పట్టుకుని కమ్మరి దగ్గరికి వచ్చాడు. ఆ నాగలి కొన్నప్పటికంటే తళతళా మెరుస్తుంది. కమ్మరి దగ్గరే ఉన్న నాగలి మాత్రం తుప్పు పట్టి ఒక మూలన పడి ఉంది. మనమిద్దరము ఒకే ఇనుప ముక్క నుంచి తయారయ్యాం కదా. నేనేమో తుప్పు పట్టి ఇలా అధ్వానంగా ఉన్నాను, నువ్వేమో ఎంచక్కా మెరుస్తున్నావు, ఎందుకు అని అడిగింది. బదులుగా నా యజమాని నాతో పొలం దున్నించి నన్ను బాగా సానబెడతాడు. కానీ నీకు అవకాశం లేదు కాబట్టి ఎప్పటిలాగానే ఉండిపోయావు. ఇప్పటికైనా పని చేయటంలోనే అందం ఆనందం ఉన్నాయని గ్రహించు అని చెప్పింది మొదటి నాగలి. ఆ రోజే మూలనున్న నాగలి తనను కూడా ఎవరైనా రైతుకు అమ్మేమని కమ్మరితో చెప్పింది.